ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో ట్రయల్ రన్ నిర్వహించారు. మన్నేవారిపల్లి అవుట్లెట్ వైప్ పైప్ నుంచి సొరంగం లోపల 20 కిలోమీటర్లు దాటిన తరువాత బ్లాస్టింగ్ చేపట్టారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 3.5 మీటర్ల మేర బ్లాస్టింగ్ విజయవంతం చేశారు అధికారులు. టన్నెల్ లోపల నుంచి బ్లాస్టింగ్ ద్వారా వచ్చే రాళ్లు, మట్టిని బయటకు తీసుకురావడంపై అధ్యయనం చేస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏడాది క్రితం జరిగిన ఘోర ప్రమాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలని అధిగమిస్తూ ప్రభుత్వం కొత్త వ్యూహంతో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఎస్ఎల్బీసీ సొరంగం ఒక్కసారిగా కూలిపోవడంతో 8 మంది కార్మికులు చనిపోయారు. చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తర్వాత పనులను పునరుద్ధరించడానికి టన్నెల్ ఎక్స్పర్ట్స్ ని ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది. ఎన్జీఆర్ఐతో పరీక్షలు కూడా చేయించింది. టన్నెల్ బోరింగ్ మెషిన్తో కాకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం అవుట్లెట్ 20 కిలోమీటర్ల పాయింట్ దగ్గర 3.50 మీటర్ల మేర బ్లాస్టింగ్ ని విజయవంతంగా చేపట్టారు. ఇకపై అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ రోజు నిర్విరామంగా టన్నెల్ బ్లాస్టింగ్ పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను అడ్వాన్స్డ్ టన్నెలింగ్ మెథడ్లో 2028 జూన్ 30 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంలో కీలక ముందు అడుగుపడింది.